నమస్కారం కృష్ణారావు గారు. ఐవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము 2 రోజులు కిందట అమెరికాలో జరిగినటువంటి ఉదంతం చూస్తే అందరినీ నిజంగా ఏమిటి ఇట్లాగా అంటే ఆ దేశంలో ఎదురు జరగలేదు కానీ ఈ పొలిటికల్ దీంట్లో ఇట్లా జరిగిందని అంటే అందరికీ కొంచెం ఆశ్చర్యచకితులు చేసింది. ట్రంప్ మీద అసాసినేషన్ అటెంప్ట్. సో మరి ఆయన్ని దగ్గర నుండి మరి అక్కడ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా బోల్డెన్ సెక్యూరిటీ ఉంటుంది, అదంతా ఉంటుంది. మళ్ళీ ఎవరైతే అటెంప్ట్ చేశారో అతన్ని చంపేయడం కూడా జరిగింది. ఇప్పుడు మొత్తం అంతాను చూస్తే బట్ ఆయనకి చెవి దగ్గర పక్కన ఇది జరగడం, ఆయన అనూహ్యంగా రాగానే టక్కన కింద దిగిపోవడం, ఇదంతా చూస్తుంటే ఒక సినిమా ఫక్కీ వ్యవహారంలో జరిగినట్టు అనిపిస్తుంది బయట వాళ్ళకి. బట్ ఇట్స్ ఏ రియల్ అటెంప్ట్ అని చెప్పేసి తర్వాత మనకు తెలుస్తుంది. బట్ దానివల్ల ఆల్రెడీ ఆయన పాజిటివ్గా వస్తాడనే మనం ఎదురు దీని మీద ఆయనకి మళ్ళీ ఒక 8 to 10% మళ్ళీ మ్యాండేట్ పెరిగిందని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే మీరు ఎదురు కూడా చెప్పారు, అమెరికాలో ఒక్కొక్కసారి ఈ డిఫరెన్సెస్ వలన జాన్ ఎఫ్ కెనడీని హత్య ఉదంతము, తర్వాత అంత ముందర 4-5 ప్రెసిడెంట్స్ కూడాను కాల్చి వేయడం వల్ల పోవడం అదంతా కూడా చూసాం. అఫ్కోర్స్ ఇమీడియట్గా ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్ కూడా దాన్ని కండెమ్ చేశారు. ప్రపంచంలో అందరూ ఇంక్లూడింగ్ మోడీ గారు కూడాను ఇటువంటి యాక్ట్స్ని కండెమ్ చేశారు. దీని మీద మీ యొక్క కామెంట్? డే ఆఫ్ జాకాల్ నావల్లో ఉన్నట్టు ఎగ్జాక్ట్లీ అట్లాగే ఉంది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మీద వాడు కూడా అటెంప్ట్ చేస్తే సరిగ్గా ఆ టైంలో ఆయన డక్ చేస్తాడు, ఏదో ఇంకోటి షేక్ హ్యాండ్ చేయడానికి పోతుంది. ఈ లోపల వీడిని ఎంటాడుతున్న వాళ్ళు వచ్చి వాడిని కార్నర్ చేసి పట్టేస్తారు. సో సంథింగ్ లైక్ దట్. ఒకటి ప్రొఫెషనల్ అసాసినేషన్ అయితే కాదు, వీడు ప్రొఫెషనల్ అసాసిన్ లాగా లేడు. ప్రొఫెషనల్ అసాసిన్ అయితే మిస్ అయి ఉండేవాడు కాదు. ఫస్ట్ థింగ్ అది. ఆ కంట్రీలో 1962లోనే మూవింగ్ వెహికల్లో ఒక సైడు కూర్చొని ఉన్నటువంటి ప్రెసిడెంట్ను ఎక్కడి నుంచో టార్గెట్ చేసి పాయింట్ బ్లాంక్లో కొట్టేసి చంపేశారు కదా జాన్ ఎఫ్ కెనడీని. సో ఇది ఎవడైనా సుపారీ, మనం ఇక్కడ మన భాషలో అంటే సుపారీ ఇచ్చిన టైప్లో కనుక అయ్యి ఇది చేయించమని నేను చెప్పుండి వాడు మిస్ అయి ఉండేవాడు కాదు. ఇప్పుడు గాన్. ఎందుకంటే జస్ట్ ఇట్లా పక్కన పోయిన తర్వాత కూడా ఆయన డక్ చేయడానికి టుకే ఫ్యూ సెకండ్స్, 2-3 seconds పట్టింది ఆయనకు టు రియలైజ్ దట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ డక్. ప్రొఫెషనల్ అసాసిన్కు అది మోర్ దాన్ ఎనఫ్ టైమ్ టు టార్గెట్. సో ఈ లోపల విన్నాడు. సో ఇది ఏదో అమెచ్యూరిష్గానే జరిగినట్టుండేది. కారణాలు ఏందనేది తెలుస్తుంది తప్పకుండా. వాట్ ఈస్ ద మోటివ్ ఇది అనేటటువంటిది. వైడర్ కాన్స్పిరసీ అంటే వైడర్ కాన్స్పిరసీ కాకపోవడానికి కారణం ఏంటంటే ప్రొఫెషనల్ అసాసిన్ కాకపోవచ్చు కాబట్టి వైడర్ కాన్స్పిరసీ లేకపోవచ్చు అనుకుంటున్నాను. దట్స్ ఏ ప్రిజంప్షన్. ఒకవేళ వైడర్ కాన్స్పిరసీ ఉంటే వాళ్ళు దే వుడ్ హ్యావ్ హైర్డ్ ఏ ప్రొఫెషనల్ అసాసిన్ హూ వుడ్ హ్యావ్ బిన్ మిస్ అయ్యే అవకాశమే లేదు. బట్ వీడిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది సీక్రెట్ సర్వీస్కు? అది కూడా ఒక పాయింటే. మేబీ మళ్ళీ వాడు షూట్ చేస్తూ ఉంటే చూచి చంపేశారా? ఆర్ నార్మల్ టెండెన్సీ వుడ్ బి టు అప్రహెండ్ హిమ్ అండ్ డిఆర్మ్ హిమ్. వాడి నుంచి ఇన్ఫర్మేషన్ లాగాలి కదా ఎవడు ఏంది అనేటటువంటిది. మరి ఎందుకు కిల్ చేశారనేటటువంటిది అదొక ప్రస్తుతానికి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మార్క్ మిగిలిపోతుంది. సరే, ఈ గన్ కల్చర్ యాక్చువల్లీ ఏదైతే నువ్వు పెంచి పోషిస్తావో దానికే నువ్వు బలి అయిపోతావు. అమెరికాలో ఈ గన్ లైసెన్సింగ్కు ఫుల్గా సపోర్ట్ చేసే పార్టీ రిపబ్లికన్ పార్టీ అమెండ్మెంటు అది గన్ రైట్ కింద గన్స్ ఉంచుకోవాలనే దానికి గట్టిగా. సో ఇప్పుడు ఈరోజు కాల్చింది రిపబ్లికన్ క్యాండిడేట్ని. ముందు అది ఒకటి గన్ ఓనర్షిప్ మీద నిబంధనలు అయితే పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదేదో కంట్రీలో అవసరం. ఇది నాట్ జస్ట్ ప్రెసిడెంట్నే కాదు, ఎక్కడ పడితే ఆవిడకు ఏదో వచ్చేస్తుంది పోయేటక్కడ కాల్ చేయటం, స్కూల్స్లో కాల్ చేయడం, మాల్స్లో కాల్ చేయడం, ఇది ఒక పెద్ద మెంటల్ ఇష్యూ అయిపోయింది అమెరికాలో. సో దీన్ని ఒకటి మనం ఐ థింక్ వాళ్ళు దే హ్యావ్ టు అడ్రస్ దెమ్సెల్వ్స్ ఆన్ దిస్ ఇష్యూ. ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ.
కోర్స్ దీనివల్ల డెఫినెట్గా ట్రంప్కి అడ్వాంటేజ్, ఈవెన్ అదర్వైజ్ బైడెన్ వల్ల ట్రంప్కి అడ్వాంటేజ్ ఉంది. దీనివల్ల ట్రంప్కు డబుల్ అడ్వాంటేజ్ అవుతుంది. ఈజీగా వచ్చేస్తాడు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అండ్ ఫైటింగ్ స్పిరిట్ ఉంది, వెంటనే ఏమీ షేక్ కాలేదు. హీ వాజ్ ఏబుల్ టు ప్రెజెంట్ హిమ్సెల్ఫ్ వెల్ ఈవెన్ ఆఫ్టర్ ది అసాసినేషన్ అటెంప్ట్. సరే, మన కోడి కత్తి కేసు లాంటిదా ఇది కూడా, ఇవి కూడా వస్తాయి, అయి ఉండకపోవచ్చు. బికాస్ వెన్ టూ నియర్ హిమ్, కోడి కత్తి కేసు అయితే అంత నేరుగా పోయే అవకాశం లేదు. అండ్ కాకపోవచ్చు. సో ఏదో మోటివ్ ఉండి ఉంటుంది. అండ్ పోలరైజ్డ్, హైలీ పోలరైజ్డ్ పొలిటికల్ సిస్టంలో ఈ అవకాశాలు చేస్తాయి. అది అక్కడ జరుగుతుంది. అదే ఇండియాలో కూడా హైలీ పోలరైజ్ అవుతున్నాయి పాలిటిక్స్, దీని ఎఫెక్ట్ ఉంటుందని కూడా అనుకుంటున్నాం కదా మనం. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, థ్యాంక్స్ అండి.